పుష్కరకాలం కాపురం చేసిన భార్యపై ప్రేమ లేదు. సొంత అక్క కుమార్తె అన్న కనికరం కూడా చూపలేదు. తండ్రి తర్వాత తండ్రి అంతటి బాధ్యత కలిగిన ఆ మేనమామ అనుమానంతో అనునిత్యం వేధించాడు. కోర్టు కేసులు, పెద్దల పంచాయతీలు ఏవీ అతని మనసు మార్చలేదు సరికదా, మరింత మూర్ఖంగా మారాడు. అతని వేధింపులు తట్టుకోలేక భార్య పుట్టింటికి వెళ్ళినా వదిలిపెట్టలేదు. చివరికి ఏం చేశాడు? భార్యపై అనుమానంతో ఎలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు? సొంత తమ్ముడని కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసిన ఆ అక్కకు ఎలాంటి అన్యాయం చేశాడు? ప్రాణంగా పెంచుకున్న బిడ్డను ఏ అయ్య చేతిలోనే పెడితే ఎలా చూసుకుంటాడోనని ఆ తల్లి భయపడింది. కన్నబిడ్డ కళ్లముందే ఉంటుందని ఆశపడింది. బయటవాళ్లకు ఇచ్చి పెళ్లి చేస్తే ఎలాంటి గొడవలు పెట్టుకుంటారోనని మధరపడి సొంత తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేసింది. చిన్నప్పటినుంచి కలిసిమెలిసి పెరిగారు కాబట్టి కాపురం చక్కగా ఉంటుందని ఎంతో ఆనందించింది. కాని ఆ తల్లి ఆశలు అడియాసలయ్యాయి. మేనమామ మూర్ఖంగా మారతాడని ఊహించలేకపోయింది. అనుమానిస్తున్నాడమ్మా అంటూ పుట్టింటికి వచ్చిన బిడ్డకు సర్ది చెప్పి కాపురానికి పంపింది గాని తమ్ముడే కదా అని ఆ రాక్షసుడికి సర్ది చెప్పలేకపోయింది. ఇంకేముంది, అనుమానం పురుగు బుర్రను తొలిచేస్తుంటే వివేకం కోల్పోయాడు. మేనకోడలు అనే కనికరం కూడా లేకుండా మూర్ఖంగా ప్రవర్తించాడు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురానికి చెందిన జ్యోతికి అతని మేనమామ దుర్గయ్యతో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 సంతానం ఉన్నారు. అయితే కొన్నేళ్లుగా భార్యాభర్తలు మనస్పర్ధలతో గొడవ పడుతున్నారు. భార్యను అనుమానిస్తూ దుర్గయ్య నిత్యం వేధించేవాడు. దీంతో ఆమె చిన్న కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పట్నుంచి భార్య కాపురానికి రావాలని లేదా విడాకులు ఇవ్వాలంటూ దుర్గయ్య గొడవ పెట్టుకుంటున్నాడు. పెద్ద మనుషులతో పంచాయతీ చేసినా ఆమె కాపురానికి రానని తెగేసి చెప్పడంతో దుర్గయ్య భార్యపై మరింత కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని పథకం వేశాడు. పుట్టింటికి వెళ్లిన జ్యోతి స్థానికంగా ఉండే ఓ ఆక్వా పరిశ్రమలో కూలీ పనులకు వెళుతోంది. రోజూ మాదిరిగానే డ్యూటీకి వెళ్లి తిరిగి వస్తుండగా భర్త దుర్గయ్య మాటు వేశాడు. ఆమె బస్సు దిగి రాగానే ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. తలపై బలంగా కొట్టడంతో ఆమె తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే తనతో పాటు తెచ్చుకున్న పురుగుల మందు తాగిన దుర్గయ్య ఇంటికి వెళ్లి ఈ విషయం చెప్పాడు. వెంటనే అతడ్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. అనుమానంతో వేధించి తన బిడ్డను పొట్టను పెట్టుకున్నాడని జ్యోతి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఏమైందంటే ఈ అమ్మాయి మీద అనుమానం పడి అనుమాన సంస్థ అలా చిన్న చిన్న గొడవలు జరిగాయండి. స్టేషన్లో పెట్టాక అప్పుడు స్టేషన్ ద్వారా వెళ్తానేదని అప్పుడు కోర్టులో వేసుకుందని చెప్పి కోర్టుకి నడిచిందండి. అది ముందుగా అలా జరిగిన తర్వాత ఈ కోర్టులో నడుతుండగా అలా 2 సంవత్సరాలు అయిపోయిందండి. 2 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ పెద్దల సంస్థ ద్వారా మళ్ళీ పంపమని అడిగితే మళ్ళీ పంపామండి. అక్కడికి వెళ్ళాక 4 రోజులు ఉండాక మా పెద్ద మామగారు మా చెల్లిని అలా తిట్టి కొట్టాడు. ఈ అమ్మాయి మళ్ళీ అక్కడి నుంచి నేను లేగనెత్తలేదు, అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పి వచ్చేయండి. వేరే ఇంటికాడ ఎక్కడైనా సరే నేను కాపురానికి వస్తాను, ఆ ఇంటికి అయితే రాను, వేరే ఇంటికాడ తీసుకుంటాను రమ్మంటే రాలేదండి. నేను రాను, ఈ ఇంటిగా ఉంటాను, కస్టమర్ వస్తారా లేకపోతే మానే అన్నాడు. ఈ 3 నెలల నుంచి గొడవకి ఈ అమ్మాయి రైలు ఫ్యాక్టరీకి వెళ్ళేదండి. డ్యూటీకి వెళ్ళి వస్తానికి ఈ అమ్మాయి దారిలోని కాసి వాళ్ళ అన్నదమ్ములు 4 ఏకమై ఈ అమ్మాయిని చంపేయారండి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుర్గయ్యను డిశ్చార్జ్ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. భర్త ఎక్కువ అనుమానించి ఈవిడ్ని కొట్టడం చేస్తున్నాడని చెప్పేసి దాని మీద భర్త డైవర్స్కి కోర్టులో అప్లై చేయటం, అలాగే ఈవిడ కూడా మెయింటెనెన్స్ వేయటం జరిగింది.
సో దానిలో అప్పటి నుంచి వీళ్ళతో గొడవలు పడుతూ ఉన్నారు. ఇద్దరు కూడా కాపురం చేయట్లేదు. నల్లోళ్ళు వెళ్ళడం, మళ్ళీ కాపురం చేయడం, మళ్ళీ గొడవలు అవ్వడం, మళ్ళీ తిరిగి వచ్చేయడం జరుగుతూ ఉంది. సో ఈ అమ్మాయి రెగ్యులర్గా ఏం చేస్తుంది, కూలి పనికి వెళ్తూ ఉంటుంది. వెళ్ళి మధ్యాహ్నం షిఫ్ట్ అయిపోయిన నైట్ 10:30కి ఈ అమ్మాయి రావాలి యాక్చువల్గా. ఈలోపు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నాడో ఈ భర్త ఈ అమ్మాయిని చంపేసేసి రోడ్డు మీద పడేసాడు. అలాగే భర్త తాలూకు బంధువులు కూడా ఈ చావుకు కారణం అని చెప్పేసి వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే భర్త కూడా వెంటనే ఈ అమ్మాయిని చంపేసిన తర్వాత అతను కూడా పుళ్ళు మందు తాగి హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా పొందుతూ ఉన్నాడు. ఇన్వెస్టిగేషన్లో ఉన్న దీన్ని బట్టి ముద్దాయిల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రక్త సంబంధం అని కూడా చూడకుండా దుర్గయ్య ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఒకవైపు కుమార్తె మరణం, మరోవైపు తమ్ముడు జైలుపాలవ్వడంతో జ్యోతి తల్లి దుఃఖంలో మునిగిపోయింది. అమ్మ కావాలంటూ పిల్లలు విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.